వెల్కమ్ టు పూరా లోకల్. మరో అంశం చూద్దాం. నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ సర్కార్. అదేంటో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు హామీలు ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు పోటీ పరీక్షలు నిర్వహించడం సన్నద్ధమైంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమైంది. దీంతో ఈ క్రమంలో నిరుద్యోగులు ఈ విషయంలో ప్రధానంగా డిమాండ్లు చేశారు. గ్రూప్ 1కు సంబంధించి 1:100 నిష్పత్తిలో భర్తీ చేయాలని అది ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులను పెంచాలని, అంతేకాకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా డిఎస్సి పరీక్ష ఏదైతే ఉందో దాన్ని కూడా వాయిదా వేయాలి. టెట్ ఎగ్జాము డిఎస్సి మధ్యలో గ్యాబు సమయం తక్కువ ఉండడం చేత పరీక్షలు ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ప్రధానంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ను తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ససేమిరా అనడంతో నిరుద్యోగుడైన మోతీలాల్ నాయక్ అమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులు మరో ఉద్యమం చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా టీజీపీఎస్సీని ముట్టడించాలని ఇటు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముట్టడి అడ్డుకోవాలని పోలీసులు ముందుగానే ఎక్కడ ఉన్న విద్యార్థి సంఘం నాయకులను అదేవిధంగా నిరుద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ఈ మధ్యలో మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈ నిరుద్యోగుల విషయంలో కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడ పనికి మానవులు ధర్నా చేస్తున్నారు, అసలైన అభ్యర్థులు పోటీ పరీక్ష రాసేవాళ్ళు ఈ ధర్నా చేయడం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ధర్నా చేపిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్లు సంబంధించి వాళ్ళు కూడా ఈ ధర్నాను పూనుకోవడం జరిగింది. దీని వెనుక వీళ్ళే ఉన్నారు. ఈ ధర్నా నిజమైన అభ్యర్థులు పరీక్ష రాసేవాళ్ళు ధర్నా చేయడం లేదని అక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు నిన్న జరిగిన జేఎన్టీయూలో సమావేశంలో వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ పోటీ పరీక్షలు ఈ పరీక్షలు ఎలాంటి వాయిదాలు వేయడం జరగదని, యథావిధిగా జరుగుతాయని చెప్పడంతో నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఎల్బీ నగర్కు అక్కడ ఉన్న నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేశారు. సుమారు అర్ధరాత్రి వరకు ఈ నిరసన కొనసాగింది. అటు పోలీసులు భారీగా చేరుకొని ఈ ధర్నాను విరమింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. నిరుద్యోగులు ప్రధానంగా ఇప్పుడు డిఎస్సి పరీక్ష కానీ తర్వాత గ్రూప్ 2ను వాయిదా వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.